భారత రాజ్యాంగంలో కార్మికుల గురించి 3 కీలకమైన ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది కేవలం మనుగడ కాదు, సాధికారత వైపు సాగే ఒక ప్రయాణం. ఆ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. ఈ కథ దశాబ్దాలుగా సాగింది. ప్రతి అడుగు ముందు దానిమీద ఆధారపడి నిర్మించబడింది. మొదటగా ఆర్టికల్ 43 ఇదే గౌరవప్రదమైన జీవితానికి పునాది వేసింది. అంటే కార్మికులకు సరైన జీతం, మంచి జీవన ప్రమాణాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే ఈ జీవన వేతనమంటే కేవలం బ్రతకటానికి సరిపడ డబ్బు కాదు, అంతకు మించి. ఇక్కడ తేడా చాలా ముఖ్యం. కనీస వేతనం బ్రతకడానికి, జీవన వేతనం గౌరవంగా జీవించడానికి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది ప్రభుత్వం సాధించాల్సిన ఒక ముఖ్య లక్ష్యమని స్పష్టం చేసింది. ఇక రెండవ స్తంభం ఆర్టికల్ 43A. ఇది కార్మికులకు కంపెనీ యాజమాన్యంలో గొంతునిచ్చింది. దీని ప్రకారం కార్మికులు కేవలం ఉద్యోగులు కాదు, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వాములు. దీనివల్ల గొడవలు తగ్గి, ఉత్పత్తి పెరిగి, పరిశ్రమలలో నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. అంటే కార్మికులు కూడా వాటాదారులే, వాళ్లకి యాజమాన్యంలో భాగస్వామ్యం ఉంటుందని అర్థం. ఇప్పుడు మూడో స్తంభం ఆర్టికల్ 43B. ఇది సామూహిక శక్తి అంటే సహకారం గురించి మాట్లాడుతోంది. అంటే ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలి. వీటి ద్వారా ప్రజలు తమంతట తాముగా ఎదుగుతారు. ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: అధికారం పూర్తిగా సభ్యుల చేతుల్లోనే ఉండాలి. ఇది ఎందుకు ముఖ్యమంటే క్షేత్రస్థాయిలో ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి ఇదొక పవర్ఫుల్ సాధనం. సో ఈ 3 స్తంభాలు వేర్వేరు కాదు, ఇవి అన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో చూద్దాం. చూడండి, మొదట జీవన వేతనం, తరువాత యాజమాన్యంలో భాగస్వామ్యం, ఆపైన సహకార ప్రజాస్వామ్యం. సో గుర్తుంచుకోవాల్సినవి జీవన వేతనం, పారిశ్రామిక ప్రజాస్వామ్యం మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం. మొత్తంగా చూస్తే ఈ 3 ఆర్టికల్స్ కలిసి ఒక న్యాయమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తాయి. రాజ్యాంగం ఒక దారి చూపింది. కానీ ఈ ఆదర్శాలను నిజం చేయడం మన ముందున్న పెద్ద సవాలు.